జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని వడ్డేరు సంఘం నాయకులు కోరారు. తిరుపతిలో జరిగిన వడ్డేరు సంఘం సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో వడ్డేరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. వడ్డేరులకు రాజకీయ ప్రాధాన్యత, ప్రమాద బీమా, కమ్యూనిటీ హాల్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లోకేష్ పర్యటన ఖరారైతే భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తిరుపతి జిల్లా వడ్డర్ల సంఘం కార్యవర్గం సమావేశం వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం ఆవిష్కరణకు చర్చ వేదిక జిల్లా అధ్యక్షులు మరి మదనమోహన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, రాయలసీమ అధ్యక్షులు దేవల్ల శ్రీనివాసులు గారు, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తూ, ఈ కార్యవర్గం సమావేశం ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు, యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు చేతులపైన ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవాలని ఆలోచనతో ఆవిష్కరణ. అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యురాలు మరి సుగుణమ్మ గారు, పార్లమెంటు మరి అధ్యక్షురాలు శ్రీమతి పనబాకు లక్ష్మమ్మ గారు, అదేవిధంగా ఓడా చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జనసేన కూటమి ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మిగతా ఇక్కడున్న యాదవ్ కార్పొరేషన్ అన్ని కూడా ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆశీస్సులతో భారీ ఎత్తున ఎప్పుడు లోకేష్ బాబుకు డేట్ ఇచ్చినా వీళ్ళ ద్వారా కూడా మేము డేట్ ఇప్పించుకొని కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్న మా కులస్తులు అందరూ కల్చర్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని భారీ ఎత్తున ఒక 10,000 మందితో కనీనిగిన రీతితో వడ్డీ ఓబన్నాన్ని విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఆ యొక్క సభ కనీనిగిన రీతిలో మరి పక్క రాష్ట్రాలకు కూడా తిరుపతి అంటే ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అటుమే ఆయన పాదాల దగ్గర తిరుపతి బస్టాండ్ దగ్గర వడ్డీ ఓబన్న ఇప్పటికే నిర్మాణాలు జరిగి పూర్తి స్థాయిలో ఉండాలి. కాబట్టి దాన్ని ఎప్పుడు మా యొక్క నాయకుడు డేట్ ఇచ్చినా మేము ఆవిష్కరణకు రెడీగా సిద్ధంగా ఉన్నామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డర్లకు మొట్టమొదటిగా గుర్తింపించిన పార్టీ, గుర్తుపెట్టుకున్న పార్టీ, వడ్డర్లకు పెద్దపీట వేసిన పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో 2014లో ఈ రాష్ట్రం విడిపోయినా అంతకుముందుగా ఫెడరేషన్ కానీ పాలక మండలి లేకపోయినా మొట్టమొదటిగా ఫెడరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి, పాలక మండలి ఏర్పాటు చేసి వడ్డర్ల ఆత్మగౌరవానికి చైర్మన్గా దేవల్ల మురళిని కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు వడ్డర్ల అభివృద్ధి కోసం, వడ్డర్లు అంటే కూలికిపోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే వడ్డర జాతిని ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలని 132 కోట్లు కేటాయించి ఒక్క సభ్యునికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆ రోజు వడ్డర్లను ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నా. అంతేకాదు ఆదరణ పథకం కింద తీసుకొచ్చి ఇటు కుల వృత్తిదారులు చేతి వృత్తుల్లో పనిచేసే కులం ఏకైక కులం వడ్డెర కులం. కాబట్టి ఆఖరికి కొన్ని మా జాతిలో పనిముట్లు యంత్రాలుగా కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇట కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా వడ్డెర జాతి బిడ్డలు ఎవరు పక్కపోకూడదని ఆదరణ పథకం తీసుకొచ్చి పనిముట్లు యంత్రాలు ఇచ్చి వడ్డెర కులాన్ని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు.